చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధుమిత వాళ్ళ కాలేజీలో అందరూ గెదర్ అవుతారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. ఫస్ట్ లోహిత చెప్పుతుంది, ఐఆమ్ లోహి, ఎంటెక్ ఫైనల్ డెస్టినేషన్, మంచి క్యాంపస్లో జాబ్, రిచ్ మొగుడు, అంత గొప్ప రిచ్ కార్లో అని చెబుతుంది లోహిత. నెక్స్ట్ మధు చెబుతుంది. మధుకి వాళ్ళ అమ్మ కావేరి గుర్తుకు వస్తుంది. కావేరి చెప్పిన మాటలు, నీవు బాగా చదువుకోవాలి అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మధు ఏడుస్తుంది. తర్వాత నా పేరు మధుమిత, నేను మా అమ్మ కోసం ఎంటెక్ చేస్తున్నాను. ఇది మా అమ్మ కన్న కల. మా అమ్మ కోరికను నెరవేర్చడం కోసం ఎంటెక్ జాయిన్ అయ్యాను. నేను నా లైఫ్లో కొంతమందిని మిస్ అయ్యాను, కొన్ని ప్రేమలకి దూరం అయ్యాను. ఆ దేవుడు దయ వల్ల నేను మిస్ అయిన ప్రేమలు నాకు దక్కుతాయని అనుకుంటున్నాను. లోహిత పల్లెటూరు అంటూ కామెంట్ చేస్తుంది. మధుమిత లోహితతో, పల్లెటూరు సిటీ అని తక్కువ చేయవద్దు. లోహిత పల్లెటూరు దేనిలో గొప్ప అంటుంది. మధుమిత, దేనిలో గొప్ప కాదు, మీలాంటి వాళ్ళు తాగే పాలు, తినే అన్నం, పల్లెటూరు నుండి చెమట చిందిస్తేనే ఇక్కడకు మీరందరూ ఏసీలో కూర్చుంటున్నారు అంటుంది. పల్లెటూరు అని కామెంట్ చేస్తున్నారు అంటుంది. లోహిత మధుని దీనికి ముందు ఉంది ముసళ్ళ పండగ అనుకుంటుంది. మధు లోహితను దీన్ని కొడతా, గట్టిగా కొడతా ముందు అని అనుకుంటుంది. మహి కూడా వస్తాడు. మధుమిత, వీడు జూనియరా అని మనల్ని సీనియర్ అని చెప్పి మనని క్యాంపస్ అంతా తిప్పించాడు అంటుంది. మధు వాళ్ళ ఫ్రెండ్తో అంటుంది. నా పేరు మ్యాడీ అంటాడు మహి. నేను ఈ కాలేజ్లో ఎంటెక్ చేయడానికి కారణం నా మనస్సు. మా మమ్మీ డాడీ నన్ను ఫారెన్లో చదువుకోమన్నా నేను వాళ్ళ మాట వినకుండా నా మనసు మాట విని ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను. మధుమిత మ్యాడీ దగ్గరికి వెళ్ళి, నువ్వు జూనియర్ అయితే సీనియర్ అని చెప్పి నాతో బుక్స్ మోయిస్తావా అని గొడవ పడుతుంది. చందు దగ్గరికి వచ్చి లోహిత అన్నయ్య అంటుంది. చందు నన్ను అన్నయ్య అని పిలవడం ఏంటి? అందరూ చూస్తారు కదా కాలేజీలో, నన్ను అన్నయ్య అని పిలవనని చెప్పావు కదా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ లేరన్నయ్య అని అంటుంది లోహిత. అన్నయ్య నాకు ఒక 3000 కావాలి, మా ఫ్రెండ్స్ అందరం సరదాగా పార్టీ చేసుకుంటున్నాం అని అడుగుతుంది చందుని. చందు నేను ఒక 500 ఇస్తాను అంటాడు. చందు జేబుల నుండి డబ్బులు తీస్తుంటే 2000 లోహిత తీసుకుంటుంది. చందు త్వరగా ఇంటికి రా అని చెప్తాడు. చందు, నన్ను లోహిత నువ్వు బాగా చదివించాలి అని నాన్న కలలు కనేవాడు. కనీసం లోహిత అయినా మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటాడు. మధు ఇంటికి వస్తుంది. మధు పడుకుంటుంది. మధు వాళ్ళ నాన్న మధు కాళ్ళు నొక్కుతాడు. మధు, నా కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు నాన్న అని అంటుంది. మధు వాళ్ళ నాన్న, తల్లికి కొడుకు కాళ్ళు పట్టొచ్చు కదా అమ్మా, నువ్వు అలసిపోయావు, పడుకో అమ్మా అని అంటాడు. మహి గిటార్ సాంగ్ పాడతాడు. శ్రేయ, బాగా పాడావు బావా అంటుంది. నేను చిన్నిని తలుచుకొని పాడాను అని మహి వాళ్ళ బావకు చెప్తాడు.